హలో గాయ్స్, వెల్కమ్ టు లడ్డీ ది డాగ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి మనం ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలే కొన్ని సిచ్యువేషన్స్లో మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఎందుకు అలా అవుతుంది అని నేను చూసిన కొన్ని కేసెస్లోనైతే నాకు అర్థమైంది ఏంటి అంటే, డాగ్ని మనం ఒక దగ్గర అలా కట్టేసి ఉంచేసిన, మనం బయటికి వెళ్తున్నా అని ఇంట్లో పెట్టి తాళం వేసేసి ఎక్కువసేపు వదిలేసిన, అవి కొంచెం అగ్రెసివ్నెస్కి గురవుతాయి లోన్లీనెస్తోని. అండ్ ఇంట్లో కొంతమంది ఫేవరెట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళినా ఎక్కడికైనా కొంచెం దూరం లాంగ్ వెళ్ళినా ఈ డాగ్ వాటిని మిస్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో వాటి ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మనం అలా పక్కన వదిలేసినా కూడా అవి కొంచెం అగ్రెసివ్నెస్కి గురవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం చిన్నదానికి పెద్దదానికి వాటి మీద అరిచేసిన, కొట్టేసిన, అవి ఏంటంటే వాటిని మనం ఏమైనా చేస్తామేమో అని భయంకి అవి రిటర్న్ మన మీద అటాక్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ మనకు తెలుసు, ఫిమేల్ డాగ్స్ కన్నా కొంచెం మేల్ డాగ్స్కి అగ్రెసివ్నెస్ ఉంటుంది. ఎందుకంటే వాటికి క్రాసింగ్ అనేది ఆన్ టైం చేంజ్ అయిపోయినా కూడా మేల్ డాగ్కి కొంచెం అగ్రెసివ్నెస్ పెరుగుతుంది. సో ఇవి కొన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, డాగ్స్ ఆర్ నాట్ టాయ్స్. వాటికి మనం ఖచ్చితంగా టైం స్పేర్ చేయాలి, ఒక పక్కన పెట్టేసి అయితే ఉండకూడదు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ.